హాయ్ అండి, ఇవాళ కందనకాయ గుండెకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని ఉప్పు పసుపు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. హైలో పెడితే అడుగంటుతుంది. మూత పెట్టుకొని చూసారా చాలా వాటర్ వచ్చాయి. అవన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఆ కందనకాయ మెత్తగా ఉడికిపోతుంది. నా దగ్గర ఇంట్లో కొంచెం చికెన్ ఉంటే అది కూడా వేసాను. వాటర్ అన్నీ మొత్తం అయిపోయాయి చూసారా, అలా ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలింది. దీన్ని కూడా అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఆ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగంటుతుందని పొయ్యి సిమ్లో పెట్టేసుకున్నాను. అలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకున్నాను. దీన్ని వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అవుతుంది వాటితో పాటు. రెండు పచ్చిమిర్చి అలాగా చిన్న చిన్నగా మజ్జికి కట్ చేసుకొని వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుందండి.
మా పాప నీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందని ఎలా తెలిసిద్దమ్మా అని అడిగింది. అందుకని చూపిస్తున్నాను. అదిగో ఇంకా అక్కడ పసుపు కలర్లోనే ఉంది అని గరిటె మీద. ఇవి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం కారం, మీరు ఎంత తింటారో అంత కారం, కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను నేను. అదంతా బాగా కలుపుకోవాలి. మా పాప చూస్తూనే ఆకలేస్తుందమ్మ నాకు అంటుంది పక్క నుండి. అన్నంలో కూడా బాగుంటుంది.